ఊసర వెళ్లి అవసరాలకు తగ్గట్టు రంగులు మారుస్తూ ఉంటుంది. ఎలా కావాలంటే అలా మారిపోతుంది. ఇప్పుడు అలాగే ఉంది దాయాది తీరు. ఓవైపు అమెరికా అండ చూసుకుని అణుయుద్ధానికి సిద్ధమంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రేలాపనలు చేశాడు. మరోవైపు సింధు జలాల కోసం ఇండియాతో కాళ్లబేరానికి వస్తోంది షరీఫ్ సర్కార్. పాకిస్తాన్ బుద్ధి తెలిసిన ఏ ఒక్కరైనా అమ్మో అనాల్సిందే. ఇంతకీ దాయాది దేశం ఎందుకు అలా వ్యవహరిస్తోంది? షరీఫ్ ప్రభుత్వం కొత్త ప్లాన్ ఏంటి? ఊసర వెల్లిలా మారిపోతోన్న దాయాది దేశం పాకిస్తాన్. అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తోన్న షరీఫ్ సర్కార్. ఒకవైపు అణుయుద్ధ హెచ్చరికలు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్, మరోవైపు పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్ని సింధు జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్టుగా ఉంది పాక్ తీరు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ చర్యతో పాకిస్తాన్లో నీటి సంక్షోభం తీవ్రమైంది. జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దీనివల్ల రాబోయే ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, దాదాపు 21% నీటి లోటు ఏర్పడుతుందని పాక్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సంక్షోభం దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతమవుతోన్న ఆ దేశాన్ని ఇప్పుడు నీటి సంక్షోభం కూడా భయపెడుతోంది. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణలో లోపాలు, నీటి కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల ఈ సంక్షోభం ఏర్పడుతోంది. ఇది దేశంలో సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ సమస్యలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ భారత్పై మరోసారి నోరు పారేసుకున్నాడు. అణుయుద్ధ బెదిరింపులు చేస్తూ సింధు నదిపై భారత్ నిర్మిస్తోన్న ఆనకట్టలను క్షిపణులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. ఆ తర్వాత బిలావల్ భుట్టో సైతం భారత్కు యుద్ధ హెచ్చరికలు చేశాడు. తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని, ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు పేలాడు. మరోవైపు ఇండస్ జలాల ఒప్పందం తక్షణమే పునరుద్ధరించాలని భారతదేశాన్ని కోరింది పాకిస్తాన్. ఆగస్టు 8న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదులపై భారతదేశం నిర్మించబోయే కొత్త రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుల డిజైన్ ప్రమాణాలను ఈ తీర్పు వివరించిందని ఇస్లామాబాద్ తెలిపింది. ఇండస్ జలాల ఒప్పందం సాధారణ విధులను తక్షణమే పునఃప్రారంభించాలని, దాని ఒప్పంద బాధ్యతలను పూర్తిగా విశ్వసనీయంగా నెరవేర్చాలని మేము భారతదేశాన్ని కోరుతున్నామని విదేశాంగ కార్యాలయం పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్కు అనేక లేఖలు రాసింది. సింధు నదీ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని, నీటిని విడుదల చేయాలని కోరింది. అయితే భారత్ పాకిస్తాన్ అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకునేంత వరకు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని భారత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని భారత విదేశాంగ శాఖ దుయ్యబట్టింది. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు దాయాది తన అసలు రంగు చూపిస్తోందని మండిపడింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్ అలవాటే. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని సూచించింది. అయితే ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ భయపడదు. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని విదేశాంగ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా దీనిపై స్పందించాయి. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వాళ్లు తమ నిజ స్వరూపాన్ని బయట పెడుతూనే ఉంటారు. అక్కడ ప్రజాస్వామ్యం లేదని దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది. ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికే ముప్పు ఎదురైనట్లేనని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో భయపడిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్ను వేడుకుంది. ఇకప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సింధు జలాల నిలుపుదల పాక్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే సింధు జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడింది.
ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం. ఈ ఒప్పందం సింధు నదీ వ్యవస్థ యొక్క జలాల వినియోగానికి సంబంధించి ఇరు దేశాల హక్కులు బాధ్యతలను నిర్ణయించింది, విభజించబడింది. అయితే ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ మధ్య పెద్దగా వివాదాలకేం తావివ్వలేదు. కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నియంత్రణ రేఖ వెంట దాడులకు మద్దతు ఇవ్వడం వంటి పాక్ చర్యల వల్ల భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదంపై పాక్ వైఖరి మారకపోతే నీటి సరఫరా పునరుద్ధరించబడదని తెలిపింది. అణు బెదిరింపులకు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత నీటి సంక్షోభం వారి స్వంత విధానాల ఫలితమే. ఒకవైపు ఆసిమ్ మునీర్, బిలావల్ భుట్టోల యుద్ధ బెదిరింపులకు పాల్పడుతూ మరోవైపు నీటి కోసం పాక్ ప్రాధేయపడ్డం పాకిస్తాన్ అనుసరిస్తోన్న ద్వంద్వ నీతిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్తోంది. ఇక మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లడం గత 2 నెలల్లో ఇది రెండోసారి. భారత్ పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.